హలో మామ అందరికీ వెల్కమ్ టు ఆర్జేఎస్ తెలుగు గేమర్స్. ఈరోజు అయితే మనం ఫ్రీ ఫైర్ అయితే ఆడబోతున్నాం. ఈరోజు మనం క్రాఫ్ట్ ల్యాండ్ అయితే ఆడబోతున్నాం. 1v1 ట్యాప్స్ చూసుకోవచ్చు. మనం ఎలాంటి ప్లేయర్ వస్తాడో. Mama, Free Fire India is set in a virtual world and is not based on ఒక కామెంట్ కూడా రాలేదు. మీరైతే కామెంట్ చేయండి మామ. మీరు ఏది చెప్తే అది ఆడతాను. కొంచెం థ్రిల్లింగ్గా బాగుండాలి గేమ్. మీరు చెప్తే చెయ్యకపోతే అప్పుడు అడగండి మామ. ఇప్పుడైతే మనమైతే గన్స్ అయితే తీసేసుకున్నాం. M1014 ఫుల్ డ్యామేజ్. ఫస్ట్ రౌండ్ అయితే మనం అయితే కొట్టేసాము. డెజర్ట్ ఈగల్తో మనం అయితే కొట్టేసాము. ఇప్పుడు ఊకాంగ్ వేసుకొని వచ్చాడు మామ. చూసుకోవచ్చు మామ. సిఎస్ ర్యాంక్లో బాగా ఆడతాడేమో. ఈరోజు అయితే మనకి ఎయిర్ డ్రాప్ అయితే పడింది మామ. మీరు చూపిస్తానులే. చూసుకోవచ్చైతే ప్లీజ్ మేము ఇంతగానం కాబట్టి ఒక లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మామ. రేపు పొద్దున్న పెద్ద వీడియో అయితే అప్లోడ్ చేయబోతున్నాను. నేను ఆడే ఫోన్ని చూసుకోవచ్చు. సెకండ్ మ్యాచ్ అయితే కూడా మనమే కొట్టేసాము. ఇప్పుడు థర్డ్ రౌండ్ అయితే స్టార్ట్ అయింది. ఒక యూట్యూబ్ లైఫ్ అంటే చాలా కష్టం. ఇప్పుడైతే వీడితో ఫ్రెండ్షిప్ చేసేసి కొట్టేద్దాము. టీమప్ చేసి అయితే కొట్టేద్దాము. టీమప్ చేసినా కానీ కొట్టాడు. బాట్ కూడా అనుకోండి మామ. హాయ్ అమౌంట్ అయితే వేస్తున్నాడు. అయితే ఇచ్చి పడేద్దాము వాడికి. థర్డ్ మ్యాచ్ కూడా మనమే అయితే కొట్టేసాము. నాకు టీమప్ చేసాను అయినా కానీ కొట్టేసాడు వాడు. ఏం చేయలేము. టీమప్ చేసినా కొట్టాడంటే ఎంత గట్స్ ఉండాలి మామ వాడికి.
ఈడ ఆఫ్లైన్ అన్నమాట. ఇక కోస్త ఎమౌంట్ అయితే వేసాను. రేపు నేనైతే ఒక ఛాలెంజ్ అయితే చేస్తున్నాను. ఏంటంటే నేను రేపు వాడు ఒక్కటి కూడా కొట్టకుండా నేనైతే అన్నీ కొట్టేయాలి మామ. అన్ని ఆబ్జెక్టివ్స్ అయితే నేనే కొట్టేయాలి. రేపైతే ఈ 1 ట్యాప్ షాట్స్లో వాడికి ఒక్క ఆబ్జెక్టివ్ కొట్టడానికి కూడా ఇవ్వకుండా మనమైతే అన్ని ఆబ్జెక్టివ్స్ 7 ఆబ్జెక్టివ్స్ అయితే కొట్టేయాలి. రేపు నేను చేసే ఛాలెంజ్ ఇది. రేపటికి గుర్తుపెట్టుకోండి మావా. నేను ఇది కనుక చేయలేదంటే కామెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే సుజిత్ భాయ్ అయితే ఆడబోతున్నాడు. సరే మా ఇప్పుడు ఎయిర్ డ్రాప్ అయితే చూపిస్తాను. ఎయిర్ డ్రాప్ అయితే చూపిస్తాను కదా, ఇదేమో 59 రూపీస్కే M10 స్కిన్. ఇది మన దగ్గర ఉంది మావా. మళ్ళీ AK-47కి ఇది లేదు, మళ్ళీ UMPకి ఇది లేదు మావా. ఇది లేదు, చూపిస్తాను ఉండండి. M10కి ఉందని చెప్పా కదా. దీనికైతే ఇదైతే వచ్చింది మావా. మొన్న స్కిన్ ఇప్పితే వచ్చింది. మళ్ళా మీలీ చూసుకుంటే ఇది వచ్చింది. ఫిష్కి ఇదేమో గ్రెనేడ్ అయితే ఇది వచ్చింది మావా. మొన్న స్పిన్ తిప్పితే ఇది వచ్చింది. దీంట్లో అయితే ఇది వచ్చింది. ఇప్పుడు షార్ట్ గన్ అయితే చూపిస్తా. ఇదిగోండి మావా, చెప్పా కదా. ఇంకోటి కూడా ఉంది మావా. ఇదేంది మావా పోయింది. సరే మావా, ఈ ఎయిర్ డ్రాప్ తీసేస్తాను నేను. తీసి రేపు మీకైతే రేపు చూపిస్తాను. ఇదిగోండి గిల్డ్ వార్ లెవెల్ చూపిస్తాను. నేను పెద్దగా ఆడలేదు గిల్డ్ వార్స్, కానీ ఇదిగో ఇది చూడండి. బూయా ఎమౌంట్ కూడా వస్తుంది మావా. మీకు ఒక ఎమౌంట్ చూపిస్తాను. ఇదైతే చూడండి. ఇది బోయా ఎమౌంట్ అయితే కాదు, ఇది వేరే ఎమౌంట్. ఫ్లాగ్ ఎమౌంట్. ఇది ఫ్లాగ్ వేవ్. ఇక్కడైతే చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ కింద. ఇప్పుడు బోయా ఎమౌంట్ అయితే చూపిస్తాను మావా మీకు. ఇదిగోండి మావా, దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదిగో ఇదేమో గిల్ వస్తుంది బోయా ఎమౌంట్. ఇప్పుడు మనం CS ర్యాంక్లో అయితే సీజన్ 37 అనమాట. మీరైతే చూసుకోవచ్చు ఇక్కడ. ఆల్లో చూసుకోవచ్చు మనం. ఇదిగోండి డైమండ్ 3 మనం ఇప్పుడు సీజన్ 37లో ఉన్నాం. ఇప్పుడు మనమైతే మళ్ళా ఇప్పుడు వ్యాలెట్లో ఎన్ని అమౌంట్ అయితే చూపిస్తాను మావ మీకైతే. 7 అమౌంట్స్ అయితే ఉన్నాయి.